విధంగా రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అండ్ కార్పొరేటర్ కొడతాను. సో ఇంకా జాయిన్ అవుతారు మనతో పాటు విజయారి గారు, ఆయన వస్తారు బీఆర్ఎస్ నుంచి. సో ముందుగా మనం రాజశేఖర్ గారి ద్వారా రుణమాఫీ గురించి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రుణమాఫీ గురించి రాజశేఖర్ రెడ్డి కానీ బాగున్నా. ఇప్పుడు చూస్తుంటే రుణమాఫీ అనేది మీరేమో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దాన్ని. రుణమాఫీ ఆగస్టు 15, 2024 కల్లా 31,000 కోట్లు మేము అందరి ఖాతాలో జమ చేస్తాము, రైతులందరికీ రుణమాఫీ ఇస్తామని మీరు ఎలక్షన్ అప్పుడు చెప్పారు. సరే చేశారు. ఎంత చేశారు ఏంటంటే మొన్న సభ ఏదైతే వైరల్ సభ పెట్టి 18,000 కోట్ల వరకు మేము రుణమాఫీ అందించాము. రైతుల కళ్ళలో ఆనందాలు ఉండి ఈరోజు పాలాభిషేకాలు చేస్తారని మీరు అంటున్నారు. కానీ నిరసనలు ఏ విధంగా వస్తున్నాయంటే రైతులకు ఇంకా కొంతమందికి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఇంకా చాలామందికి రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ గురించి మీకు తెలిసిందే, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. సో రుణమాఫీ అనేది అసాధ్యమని మేము గతంలో చెప్పాం, ఆయన సాధ్యం అని చెప్పి రైతులు ముఖ్యంగా రైతులు మోసం చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో ఏంటి సార్, నిజంగా రుణమాఫీ అనేది జరుగుతుంది అనుకుంటున్నారా, జరగాలనుకుంటున్నారా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి రవి, ఈ రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో రైతుకి ఎవరైనా ఆసరా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ. స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు కానియచ్చు, అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు కానియచ్చు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా 10 సంవత్సరాలు. లెట్ మీ కంప్లీట్ రవి. ఈరోజు రుణమాఫీతో పాటు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వచ్చని, రైతులకు రుణమాఫీ చెయ్యొచ్చని, ఇవన్నీ కూడా అంటే ఇదంతా కూడా ఏదో అనుకుంటే అయ్యేది కాదు కదా రవి. దానికి సంకల్పం ఉండాలా, సంకల్ప బలం ఉండాలా, చెయ్యాలనే ఉద్దేశం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఎస్, మేము అన్నం, మేము చేసినాం. ఇప్పటి వరకు 18,000 కోట్ల రుణాలు మాఫీ అయినాయి. మీకు ఒక చిన్న డేటా చెప్తారు అవి. ఇది ఏం ఒక్కటే రోజు మహబూబ్నగర్ జిల్లా సంబంధించిన దాంట్లో టోటల్ ఎర్రర్స్ ఐడెంటిఫై అయిన ఎర్రర్స్ ఆ రోజు ఉన్న దాంట్లో ఆధార్ ఇన్కరెక్ట్ ఆధార్, ఇన్వాలిడ్ ఆధార్తో వచ్చిన అకౌంట్లు 2,828. 2,828. దాని అమౌంట్ 1,589 కోట్లు. ఓకే, రెక్టిఫైడ్ దాంట్లో రెక్టిఫై చేసినాయి 440. ఒక బ్యాలెన్స్ 2,388 ఆధార్తో సంబంధించినవి. డూప్లికేట్ లోన్ అకౌంట్స్ 66, అవి ఇంకా రెక్టిఫై కాలేదు. లోన్ గివెన్ టు మైనర్స్, ఇంత దరిద్రం అంటే చూడరు అవి. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు పొద్దున్న లేస్తే రుణమాఫీ పైన నేను గుట్టలు తిరుగుతా, చెట్టులు తిరుగుతా, పుట్టలు తిరుగుతా అని హరీష్ రావు ఈరోజు పోయిండు కదా. అదే యాదిరిగుట్ట సాక్షి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా నేను అడుగుతున్నారు అవి. సిగ్గు శరం ఏమైనా పెట్టిండా దేవుడు మీకు? లోన్ గివెన్ టు మైనర్స్ 103 లోన్లు మైనర్లకు ఇస్తారా రవి? మీరు ఏ విధంగా మైనర్ ఎలిజిబుల్ అయింది లోన్ తీసుకోవడానికి చెప్పు రవి? అవి కూడా అన్ని 72,61,00,000 సారీ 72 lakh రూపీస్ వాళ్ళకి ఇచ్చిండ్రు అవి మైనర్లకి. 103 అకౌంట్స్ రవి, అవి మైనర్లకు ఇస్తారా రవి లోన్స్? ఈరోజు మాట్లాడడం చాలా ఈజీనే. ఈరోజు యాదగిరిగుట్ట కూడా పోయిండు కదా, యాదగిరిగుట్ట పోయిండో పోలేదో, ఏం ప్రక్షాళన చేయడానికి ఏం శుద్ధి చేయడానికి పోయినావా? మొత్తం లీకేజీలే ఉంది ఆడ. నువ్వు యాదగిరిగుట్ట పోయి చూడరావి, మాక్సిమం లీకేజెస్ ఉన్నాయి. నేను మొన్న వారం కింద పోయినా, నేను 15 days అయిండొచ్చు. మొన్న పడ్డ వర్షాలకి పర్ఫార్మెన్స్ వాళ్ళకి చెప్తున్నారు అవి. ఏం చేయలేరు అవి. 10 సంవత్సరాలుగా మీరు ఉంటే మీరు ఏం చేసిండ్రు? ఈరోజు మమ్మల్ని అంటారు పట్టుమని 2 నెలలు కానీ మేము గవర్నమెంట్ లోకి వచ్చి. 2 కాదు సార్, 8 నెలలు. 8 నెలల్లో మీరు 6 నెలలు ఎలక్షన్లు తీసేయండి రవి. 6 నెలలు మీరు ఎలక్షన్ తీసేయండి. 2 నెలలు కదా రవి మేము పర్ఫార్మెన్స్ చేస్తున్నది. నేను 100% నేను ఐ బిలీవ్ విత్ దిస్ 2 months ఓన్లీ. అప్పటి వరకు అంతా ఎలక్షన్స్ అంటూ ఏం రవి? మాకు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయా రవి? ఎందుకు స్థానిక సంస్థలు ఉన్నాయి, చాలా దూరం ఉన్నాయి లే రవి. ఇప్పుడు రైతులని మేము మభ్య పెట్టడానికి ఇప్పుడు మాకు ఎలక్షన్స్ ఉన్నాయా? 10 సంవత్సరాలు ఆడుకున్నారు రవి రైతులతోటి. 10 సంవత్సరాలు మీకు కనపడలే. కానీ ఈరోజు 2 నెలలు కాలేదు, ఓయిగా బావా బామరుదులు పోటీలు. ఆయన పార్టీ చేతులకు తీసుకుందామా, ఈయన పార్టీ చేతులకు తీసుకుందామా ఒక తపన తప్ప నిజంగా అక్కడ రియల్ ఇంట్రెస్ట్ ఎక్కడుందో నాకు అర్థమవుతలేదు. ఏ విధంగా రైతు ఇబ్బంది పడ్డాడు 100% చేయాల్సిన బాధ్యత ఉంది. మేము రెక్టిఫై చేసుకుంటున్నాం రవి. ఇక ఓవర్ డ్యూస్ 4,008 అకౌంట్లు రవి. ఏవి? 2 లక్షల పైన. ఒక్క మహబూబ్నగర్ జిల్లా గురించి మాట్లాడుతున్నారు రవి. మహబూబ్నగర్, అదే ఒక్క మహబూబ్నగర్
4008 అకౌంట్స్ అవి ఓవర్ డ్యూ. అంటే 2 లక్షల పైన ఉన్న రుణాలు ఏవైతున్నాయో 10,000 ఇంట్రెస్ట్ ఉన్నాయి, 30,000 ఇంట్రెస్ట్ ఉన్నాయి, 40,000 ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఆగిపోయిన వాటి సంఖ్య 4008 అకౌంట్స్ బెనిఫిషరీస్. ఇవన్నీ వెళ్ళి రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాం రవి. దానికి ఏదో అయిపోయింది, ఈరోజు ఎల్లుండి ఏదో అయిపోతుంది, ఇంకా ఏం జరగదు ఈ రాష్ట్రంలో అన్నంత భయంకరంగా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నా మేము పడాలన్నా. కానీ ఇక్కడ మీరు విషయాలు వీళ్ళకు ఉన్నింటారు రవి. 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదు రవి వీరు? మరి ఏం ఇబ్బంది ఉండే మీకు? మేము ఈరోజు పైసా గుర్తుపెట్టుకోండి రవి, మాకు ఎవ్రీడే ట్రెజరీలో వస్తున్న ₹1 కాడ నుంచి అది రైతు కోసం ఆపుతున్నాం మేము. ఈరోజు 10,000 కోట్లు వస్తే రైతుకు కావాలని ఆపుతున్నాం. ₹100 వస్తే రైతుకే ఉండాలని ఆపుతున్నాం. మీలాగా దుబారాలు చేసినాం రవి. మేము ప్రతి రూపాయి మేము రైతు కోసం ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. ఎస్, మా ప్రామిస్ చేసినాం, మేము నిలబెట్టుకుంటాం రవి. వీ హ్యావ్ టైం. అరే ఒక్క 20 ఎన్ని రోజులు రవి? 5 రోజులు లేట్ అయినాం. 15 తారీఖు, ఈరోజు ఎంత? 21 తారీఖు, 6 రోజులు. 6 రోజులు మీరు ఓపిక పడతలేరే? అరే మనిషి చేస్తున్నాడు, కొంచెం టైం ఇద్దాము అనే ఆలోచన లేదు. రెచ్చగొడదాము, ఎట్టి పరిస్థితులైనా రెచ్చగొట్టేసి ఏదైనా చేసి ఏమి చేస్తారు రవి? మేము చేయనప్పుడు కదా ఆలోచన. అది చెయ్యాలి, కరెక్ట్ చేస్తారు. మీరు చేయనప్పుడు కాబట్టి మీరు అడగాలంటున్నారు. నిజంగానే మీరు ఎంత ఇస్తానన్నారు, ఏ టైంకి ఇస్తానన్నారు అనేది వాళ్ళ పాయింట్. నేను కాదంటలేను రవి, బట్ దీస్ ఆర్ ఆల్ ఇప్పుడు మేము ఈ రోజు డెవలప్ చేసిన అకౌంట్స్ కావు రవి ఇవన్నీ. ఈ రోజు కొత్తగా మేము డెవలప్ చేసిన అకౌంట్స్. ఇక్కడ వాళ్ళు అడిగేది ఏంటంటే ఇవన్నీ మైనర్లకు ఇచ్చారు రవి, సిగ్గుచరాలు. అదే నేను అంటున్నాను, ఎందుకు ఆ రోజు ఐడెంటిఫై చేసుకోలేదు? వాళ్ళు అడిగేది కూడా అదే, సమగ్రమైన విశ్లేషణ చేయకుండా ఎందుకు చేశారు, ఈ దుందుడుకుతనంగా ఎందుకు ఇట్లా ప్లాన్ చేశారు? ఇప్పుడు కాని వాళ్ళందరూ మీ మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా. వ్యక్తపరచారు రవి, వీళ్ళందరూ ప్రొవోకేటెడే. ఈరోజు చేసిర్రు రవి. బామర్దులు తప్ప ఎక్కడేమైనా అల్జడి కనపడ్డది మీకు? బామర్దులు లేదో. ఇప్పుడు బామర్ది ఏమైతుంది, అరే ఎవరు మన కేటీఆర్ జన్వాడది రాకుండా ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు. అంతేగాని హరీష్ రావు సిద్దిపేటలో హనుమంతరావు గారు అల్లాడిచ్చిండు, అది బయటికి రాకుండా ఆయన చేసుకుంటున్నాడు తప్ప ఎక్కడ సీరియస్నెస్ అని చెప్పు రవి. అట్లా అనొద్దు మీరు. ఆదిలాబాద్ లో రైతులందరూ ముఖ్యమంత్రి శివయాత్ర తీసారు. మాకు రాలేవని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు చూపించే ప్రణాళికలలో వైబ్నార్ సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళు ఎట్లా రుణమాఫీ రూపంగా తీసుకున్నారంటే, పిఎం కిసాన్ నుంచి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల నుంచి వీళ్ళు అదే లబ్ధిదారులకు ఇద్దామని చెప్పి రేషన్ కార్డు వద్దు అని చెప్పి ముందు చెప్పారు. రేషన్ కార్డే ప్రణాళికం అని చెప్పి తర్వాత చెప్పారు. వీళ్ళు మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టి చెప్పిన మాట ఏంది, రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా ఎవ్వరు కూడా రుణాలు కట్టొద్దు, డిసెంబర్ 9 తారీఖు మీరు అందరూ కూడా రండి, ఎవ్వరు కూడా రుణాలు కట్టొద్దు. నేను ఒక్క నిమిషం మాట్లాడుతున్నానండి. డిసెంబర్ 9 తారీఖు రోజు ఎవ్వరు కూడా రుణాలు కట్టకండి, మీరు రుణాలు అందరూ కూడా తీసుకుందరు అని చెప్పి డిసెంబర్ 9 నుంచి ఇప్పుడు అక్కడ బ్యాంకుల్లో జరిగే మోసం రాసుకోండి. ఈ కంప్లీట్ చెప్పండి బ్యాంకులో జరిగే మోసం ఏంటంటే డిసెంబర్ వరకు మీరు చెప్తారు కదా, అవును, ఈ ఆగస్టు వరకు జరిగే వడ్డీ ఎవరు కట్టాలి మరి? మీరు ఇచ్చిన మాటలే కదా, డిసెంబర్ 9 వరకు రుణాలు మాఫీ అయితే అని చెప్పారు కదా. డిసెంబర్ 9 నుంచి ఈ ఆగస్టు 22 డేట్ చాలా క్లిష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఆ డేట్ వరకే చెప్తున్నా నేను, ఆ డేట్ వరకే ఉన్నాయి. డిసెంబర్ 9కి రుణమాఫీ అయితే అనేది మనకు మనసుకు తెలుసు కదా. డిసెంబర్ 9 రుణమాఫీ అయితే అని తెలుసు. ఆగస్టు 22 వరకు వడ్డీ ఎవరు కడతారు? ఒక రైతుకు 150,000 రుణం ఉంది. ఈ రోజు బ్యాంకుకి వెళ్తే ఆయన 150,000 రుణము మాఫీ అవుతుంది. బట్ బ్యాంక్ మేనేజర్ ఏమంటాడు, ఇంకా 5,000 నువ్వు రుణం కట్టాలి, నీ యొక్క వడ్డీ ఉంది అని చెప్పి 5,000 రైతు ఎడికెళ్ళి తెచ్చి కట్టాలి. డిసెంబర్ 9 తారీఖు నాడే క్లియర్ చేస్తామని చెప్పలేదు, క్లియర్ గా చెప్పింది కదా. డిసెంబర్ 9 తారీఖు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినాము. ఎప్పుడు ఇచ్చిండు? ఎలక్షన్ కన్నా ముందు 15 days బిఫోర్ ఆయన ఏమన్నారు, ఆగస్టు 15 వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసేస్తామని చెప్పిండు. ఫస్ట్ 1,00,000 2 లక్షలు టెక్నికల్ రీజన్స్ తో ఆగిపోయిన రుణాలు 2 లక్షల పైన ఉన్న ఇంట్రెస్ట్ ఆ రోజు కూడా చెప్పినాం. ఏ రోజైతే జీవో ఇచ్చినామో ఆ రోజు వీఆర్ వెరీ క్లియర్, 2 లక్షల పైన ఉన్న ఇంట్రెస్ట్ మీరు కట్టండి, 2 లక్షలు మేము ఇస్తాము.
ఇంట్రెస్ట్ కట్టలేకపోయినప్పుడు ఇబ్బంది ఎదురవుతుంది తప్ప సీరియస్ ఎక్కడ మేము ఆగింది చెప్పండి ఒకరోజు చెప్పండి అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు నిజంగా రుణమాఫీ అనేది మీరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, అది కూడా సవాల్ చేశారు. ఏది రుణమాఫీ మేము చేసి తీరకపోతే మీరు దేనికైనా దానికని చెప్పేసి మీరు రేవంత్ రెడ్డి గారు చేశారు. సరే తీసుకున్నది మోటివ్ మంచిదే, కానీ ఇలాంటివి మీరు చూపించినటువంటి ఒక్క మహబూబ్ నగర్లోనే ఇంత సమస్య ఉన్నప్పుడు అన్ని జిల్లాల మీద మీరు ఎందుకు సమగ్రమైన విశ్లేషణ అక్కడికి తెప్పించుకుని? ఒకటి రవి, ప్రతిపక్షాలు ఏం చేయాలి రవి? మాతో పాటు చెప్తున్నా. ఇప్పుడు మా ఎమ్మెల్యేలు చూడు రవి, ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఊర్లలో పోతున్నారు, రైతులతో మాట్లాడుతున్నారు, ఏ ఊర్లతో కూర్చోబెట్టుకుంటున్నారు, బ్యాంకర్లతో డిస్కస్ చేస్తున్నారు. చిన్న చిన్నవి ఉంటాయి. ఇవన్నీ ఏంది రవి అంత మీటింగ్ పెట్టకుండా అవుతున్నాయి అన్ని. ఒకటి దారుణమైన పరిస్థితి అంటే స్పేస్ ఎర్రర్స్ వస్తున్నాయి రవి. ఆధార్కి స్పేస్, ఇప్పుడు ఆధార్ జనరల్గా ఎట్లుంటే 3391 ఉందనుకోండి, దాని తర్వాత స్పేస్ 2 స్పేస్లు ఇస్తే కూడా తీసుకోవట్లేదు. ఓకే ఓకే అట్లాంటి ఎర్రర్స్ ఉన్నాయి కదా రవి. స్పేస్ ఎర్రర్స్, స్పేస్ ఎర్రర్స్ దాని మీద డిస్కషన్ అయింది మహబూబ్నగర్ జిల్లాలో. అప్పుడు అక్కడికి వచ్చిన అధికారులు చెప్పారు, సార్ స్పేస్ ఎర్రర్స్తో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తా చూడు రవి, నేను ఈరోజు దాచిపెట్టకపోయినా ట్రెజరీ ఈజ్ అవుట్ ఆఫ్ మనీ. నేనన్నా, ప్రవీణ్ అన్నా, సార్ అన్నా, ఎవరన్నా సరే, రాంగోపాల్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా ట్రెజరీ ఈజ్ అవుట్ ఆఫ్ మనీ. ఒకటైతే క్లియర్, ట్రెజరీలో పడే ప్రతి రూపాయి రైతు కోసమే ఖర్చు పెడతాం. ఫస్ట్ రైతుని క్లియర్ చేసినాకనే ఈరోజు ఒక జిహెచ్ఎంసీ ఒక కార్పొరేటర్గా నేను చెప్తున్నాను రవి, May 23 నుంచి 1470 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇవ్వాలి రవి. 1470 కోట్లు కాంట్రాక్టర్స్కి ఇవ్వాలి. దాంతోపాటు ప్రతి విలేజ్లో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విలేజ్లో మేమందరం కూడా డిస్కస్ చేసినప్పుడు చెప్పినాం, మా సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం రవి. చిన్న రూరల్లో సర్పంచుల నుంచి పనిచేసిన వాళ్ళు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళు ఉన్నారు రవి. వాళ్ళందరూ కూడా అప్పుల పాలైపోయినరు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి వాళ్ళు మిషన్ భగీరథ పేరు మీద, దాని పేరు మీద, దీని పేరున పనులు చేయించి ఈ రోజు వరకు ఆ కాంట్రాక్టర్లకు 10 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయలు, 9 లక్షల రూపాయలు ఇవ్వకుండా ఆపేసింది పాత గవర్నమెంటు. ఇవన్నీ ఉన్నా సరే కానీ ప్రయారిటీలా రైతును ముందుకు తీసుకొని వచ్చి రైతుకు చేయాల్సిన బాధ్యత మాకు